ది హంటర్ చాప్టర్ 1 2 అవర్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ మూవీ వైభవ్ కెరీర్లో 25వ సినిమాగా వచ్చింది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే పర్లేదండి, ఒకసారి అయితే చూడొచ్చు. క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. స్టోరీలోకి వెళ్తే బాడీని కాల్చి కాళ్ళు, చేతులు, మొండెం, తల వేరువేరుగా కట్ చేసి అట్టపెట్టెల్లో పెట్టేసి వేరువేరు ప్రదేశాల్లో అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా పడేస్తూ ఉంటారు. అట్టపెట్టెల్లో ఆ పార్ట్స్తో పాటు ఒక మాస్క్ను కూడా ఉంచుతారు. శివ అలియాస్ వైభవ్ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాల ముఖాలను గీస్తూ ఉంటాడు. అలాగే క్రైమ్ సీన్ రాయడంలోనూ కూడా పోలీసులకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ వరుస హత్యలకు సంబంధించిన కేసును పరిశోధిస్తున్న పోలీస్ ఆఫీసర్ రాజేంద్రన్ ఒకరోజు శివాకి కాల్ చేసి ఈ కేసులో ఇన్వాల్వ్ అవద్దని చెప్తాడు. ఆ తర్వాత రోజు నుంచి ఇన్స్పెక్టర్ రాజేంద్రన్ కనిపించకుండా పోతాడు. ఆయన స్థానంలోకి ఒక లేడీ ఆఫీసర్ వస్తారు. ఆమె కూడా శివాని హెల్ప్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అసలు ఆ హంతకులు ఎవరిని చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, శివ ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, ఆ హత్యల వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటి అనేది మిగతా స్టోరీ. ఈ మూవీ ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా రన్ అవుతుంది. మూవీలో అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీ పార్ట్స్ని చూసి చనిపోయింది ఎవరో తెలుసుకోవడానికి పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారుతుంది. మూవీ స్టార్టింగ్ కాస్త స్లో అనిపించినప్పటికీ ఆ బాడీ పార్ట్స్ ఎప్పుడైతే దొరుకుతాయో అప్పటి నుంచి మూవీ ఫుల్ ఎంగేజింగ్గానే రన్ అవుతుంది. మూవీ ఇంటర్వ్యూల వరకు బాగానే అనిపించిన సెకండ్ హాఫ్ కాస్త స్లో అయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా స్లో అనిపిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉన్నప్పటికీ ఇంకా ఫుల్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసింటే సినిమా ఇంకా హైలైట్గా ఉండేది. క్లైమాక్స్లో రివీల్ చేసే ట్విస్ట్లు కూడా పర్లేదనిపిస్తుంది. క్లైమాక్స్లో ఇంకా కొన్ని క్వశ్చన్ మార్క్స్ అలానే ఉంచేశారు. అసలు బాడీలోని ఆర్గాన్స్తో ఏం చేస్తున్నారు అనేది ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింటే బాగుండు అనిపించింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వైభవ్ మరియు నందిత శ్వేత పర్లేదనిపిస్తారు. మిగిలిన వాళ్ళు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇలాంటి సినిమాలు చాలానే వచ్చినప్పటికీ ఆ హత్యలు చేస్తున్నది ఎవరు, ఆ బాడీ పార్ట్స్ ఎవరివి అనే దాని మీద చేసే ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.